పోలవరం నల్లమల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్ని రద్దు చేసింది సుప్రీంకోర్టు. విచారణకు ఈ పిటిషన్ అర్హత లేదంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఇక ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం పొందేందుకు అనుమతి ఇస్తూ ఈ కేసులో మహారాష్ట్ర, కర్ణాటక వాదన వినాలని చెప్పి సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఇక రిట్ పిటిషన్ విత్డ్రా చేసుకుంటున్నామన్న తెలంగాణ ప్రభుత్వం డిక్లేర్ చేసింది. రిట్ పిటిషన్ విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పారు. ఇక తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వి వాదన వినిపించారు. సో నల్లమల సాగర్, పోలవరం ఇష్యూ పైన సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. లింక్ ప్రాజెక్ట్ని సవాల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం అసలు ఈ పిటిషన్ విచారణ అర్హత లేదు అని కొట్టిపారేసింది. దీంతో ఆ పిటిషన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విత్డ్రా చేసుకుంది. రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదాలను ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్గా కాకుండా ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ ద్వారానే పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. ఇంకా మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు కూడా వినాల్సి అవసరం ఉందని చెప్పి సుప్రీంకోర్టు తెలియజేసింది. ఇక దీంతో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ దాఖలు చేసి సివిల్ సూట్ దాఖలు చేసే అవకాశం ఉంది. మళ్ళీ ఇక దీనిపై సివిల్ సూట్ ఫైల్ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికీ నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. కోర్టు సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే కర్ణాటక అండ్ మహారాష్ట్ర ప్రభుత్వాల్ని కూడా దీంట్లో చేర్చే అవకాశం ఉంది. ఇక ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ ఫైల్ చేయబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి ఈరోజు హాజరై వాదనలు కొనసాగించారు. సుప్రీంకోర్టులో అటు తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. అంటే ఇక్కడ షాక్ ఇన్ ద సెన్స్ జస్ట్ మీరు వెళ్ళే పద్ధతి కరెక్ట్ కాదు, ఈ రకంగా వెళ్ళండి అని చెప్పి రిట్ పిటిషన్ కాకుండా సివిల్ సూట్ ద్వారా వెళ్ళండి, మిగిలిన 2 ప్రభుత్వాలని కూడా అంటే మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలని కూడా మీ పిటిషన్లో ఇన్వాల్వ్ చేయండి అని చెప్పి మెన్షన్ చేసుకొచ్చారు. సో ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండానే డిపిఆర్ పనులు చేపడుతోందని చెప్పి అభిషేక్ మను సింఘ్వి వాదన వినిపించారు. ఇది తెలంగాణ జల ప్రయోజనాలకు తీవ్రమైన ఆటంకం కలుగుతోందని, అయితే కోర్టు సూచన మేరకే సాంకేతిక కారణాల దృష్ట్యా ఈ రిట్ పిటిషన్ ఉపసంహరించుకున్నట్టుగా ఆయన కోర్టుకు తెలిపారు. రైట్, కోర్టు జస్ట్ మీరు వెళ్ళే ప్రాసెస్ తప్పు, మీరు ఈ రిట్ పిటిషన్ కాదు సివిల్ సూట్ వేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో ఇటు దాన్ని విత్డ్రా చేసుకున్నట్టుగా అటు తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదన వినిపిస్తున్నటువంటి అభిషేక్ మను సింఘ్వి దాన్ని విత్డ్రా చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. మళ్ళీ ఈ అంశంపైనే సేమ్ రిపీటెడ్గా తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి సివిల్ సూట్ జారీ చేసే అవకాశం ఉంది. సివిల్ సూట్ వేయబోతున్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సిచ్యువేషన్ ఏంటి? ఈ నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటోంది? అంటే తెలంగాణ ప్రభుత్వానికి ఇది షాక్ అని భావించాలా? రిట్ పిటిషన్ వేస్తే ఇది సాల్వ్ కాదని ముందుగా గమనించలేకపోయారా? మళ్ళీ సివిల్ సూట్ వేయబోతున్నారా? ఎగ్జాక్ట్, అంటే పోలవరం నల్లమల సాగర్ కి సంబంధించినటువంటి కేసులో సుప్రీంకోర్టుకి కీలక తీర్పిచ్చినటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలోనే పెద్ద ఎత్తున ఆంధ్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రాజెక్టుకి సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకే, మన ప్రెజర్ సూచన మేరకే ఆంధ్ర ప్రభుత్వం వెనక్కు వెళ్ళింది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా బీఆర్ఎస్ తీసుకున్నటువంటి అంశం అసలు మొదట చేపట్టినటువంటి ప్రాజెక్టు కంటే ముందుగా ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్ ద్వారానే నీళ్లు ఎక్కువగా తరలించుకుపోయేటువంటి అవకాశం ఉంది, ఇది ఇంకా అత్యంత ప్రమాదం అనేటువంటి స్టేట్మెంట్ బీఆర్ఎస్ చేసింది. సో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ రద్దు చేస్తూ అసలు అర్హత లేదు ఈ విచారణకు అనేటువంటి స్టేట్మెంట్ చేయడం పైన ప్రస్తుతం ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం పొందేందుకు అనుమతి తీసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా ఈ కేసులో మహారాష్ట్ర, కర్ణాటక సంబంధించిన 2 రాష్ట్రాల వాదనలు వినాల్సినటువంటి అవసరం కూడా ఉంది అంటూ సుప్రీంకోర్టు స్టేట్మెంట్ చేయడం, రిట్ పిటిషన్ విత్డ్రా చేసుకుంటామని రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం చెప్పడంతో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వి వాదన వినిపిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా. ప్రస్తుతం ప్రభుత్వం దీనిపైన పునరాలోచన చేసేటువంటి అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్ళీ ఆ రిట్ పిటిషన్ దాఖలు చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ వాదనను తిరస్కరిస్తూ 2 రాష్ట్రాల వాదనలు కూడా వినాలనేటువంటి ఒక స్టేట్మెంట్ సుప్రీంకోర్టు చేయడం. సింగిల్ వర్డ్ తెలంగాణ ప్రభుత్వానికి రిట్ పిటిషన్ కాదు సివిల్ సూట్ వేయమని ఒక సూచన చేసింది. దీని ప్రకారంగా వాళ్ళు ఆశించిన ఫలితం తెలంగాణ ప్రభుత్వానికి దొరకలేదు కాబట్టి షాక్ అని భావించాలి. సో దీంట్లో ఎక్కడైనా సుప్రీంకోర్టు ఆదేశించిన దాంట్లో ఆంధ్రప్రదేశ్కి క్లియరెన్స్ ఇచ్చిందా? అంటే గతంలో సంబంధించినటువంటి అంశంలో క్లియరెన్స్ ఇచ్చినట్టుగా చర్చ జరిగింది. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దానిపైన ఈ విచారణ సందర్భంగా ప్రస్తుతం మాత్రం ఎలాంటి క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ముందుకు పోతుంది,
చూడాలి. అయితే ఓవరాల్ గా ప్రస్తుతం వేసిన పిటిషన్ ని రాష్ట్ర ప్రభుత్వం విత్డ్రా చేసుకుంది. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో సూర్యకాంత్ అధికారికంగా ప్రకటించారు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్. ప్రస్తుతం ఈ కేసును డిస్పోజ్ ఆఫ్ చేసినట్లుగా కూడా సుప్రీంకోర్టు దీంట్లో మెన్షన్ చేసింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం సిజేఐ చేసినటువంటి కీలక సూచనలతోటి నల్లమల సాగర్ అంశం పైన రిట్ పిటిషన్ ద్వారా ముందుకు వెళ్ళడం ప్రయోజనకరం కాదు, అంటే రాష్ట్రానికి క్షేమకరం కాదు, కరెక్ట్ గా లీగల్ గా కొట్టాడలేమనేటువంటి ఒక అభిప్రాయానికి అంటే ఇదే సమయంలో అటు ఆంధ్రప్రదేశ్ చేపట్టాలనే ఆలోచన చేస్తున్నటువంటి నల్లమల సాగర్కి ఏమైనా కొంత క్లియరెన్స్ దొరికిందా? సుప్రీంకోర్టు వాదనలు ఎక్కడైనా ఇది సబబే అనేటువంటి పదం వినిపించిందా, లేదంటే కేవలం ఇది కాదు విచారించాల్సిన తీరు ఇంకో రకంగా విచారించాలని మాత్రం డైరెక్ట్ చేసిందా? ఏదైనా ఒక సందర్భంలో అటు క్లియరెన్స్ దొరికినట్టుగా మాట్లాడుకొచ్చిందా? అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యంతరాలను వారి వాదనలు కూడా వినాలనేటువంటి స్టేట్మెంట్ చేసింది కాబట్టి ప్రస్తుతం ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. అంటే అభ్యంతరాలు తమ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెల్లడించాలనుకున్నటువంటి వాదనలు చెప్పాలనుకున్న వాదనలన్నీ కూడా 131 కింద మళ్ళీ సివిల్ సూట్ వేయాలి అనేటువంటి సూచించింది ప్రస్తుతానికి. అయితే ప్రస్తుతం అదే సరైనటువంటి కరెక్ట్ న్యాయ మార్గమా లేదంటే ఇంకేందనేటువంటిది న్యాయపరంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. లీగల్ ఎక్స్పర్ట్ తో రాష్ట్ర ప్రభుత్వం చర్చించే పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం పిటిషన్ ఉపసంహరించుకోవడంతో ఈ కేసును సుప్రీంకోర్టు డిస్పోజ్ ఆఫ్ చేసినట్లుగా స్టేట్మెంట్ చేశారు. ఫ్యూచర్ లో మాత్రం సివిల్ సూట్ రూపంలో ఈ అంశం మరోసారి కోర్టు ముందుకు తెచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటు ప్రతిపక్షాల నుంచి ముఖ్యంగా ఇరిగేషన్ ఎక్స్పర్టీస్ చెప్తున్నటువంటి దాని ప్రకారం పోలవరం తర్వాత ఈ నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీని ద్వారా ఆల్రెడీ లింక్ ప్రాజెక్టే ఇంకా నీళ్లు ఎక్కువగా తరలించుకుపోయే అవకాశం ఉంటుంది అనేటువంటిది అభిప్రాయం వ్యక్తం చేసే పరిస్థితి ఉంటుంది. దాంతో పాటు మనతో పాటు మహారాష్ట్ర కర్ణాటక వాదనలు కూడా సుప్రీంకోర్టు వినే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రాష్ట్రాలు కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంటుంది ఆంధ్ర సంబంధించిన విషయంలో. ఇప్పుడు ఏం క్లియరెన్స్ ఏం రాలేదు, ఆంధ్రప్రదేశ్కి అంత క్లారిటీ సంబంధించినటువంటి క్లారిటీ వచ్చింది ఏం లేదు. కానీ ఇతర రాష్ట్రాల వాదనలు విన్న తర్వాతనే తనపైన తుది నిర్ణయం వెలువడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ఈ నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. ఇప్పుడు వివాదం కేవలం రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలోనే కాదు, అటు కర్ణాటక అండ్ మహారాష్ట్రని కూడా ఇంక్లూడ్ చేసి సివిల్ సూట్ వేయమని సుప్రీంకోర్టు ఆదేశించడంతో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి సివిల్ సూట్ వేసే అవకాశం కనబడుతుంది తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి. ఇది లింక్ ప్రాజెక్ట్ అని చెప్తున్నప్పటికీ లింక్ ప్రాజెక్ట్ కాదు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్ట్. కాబట్టి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాన్ని పరిష్కరించుకున్న తర్వాతే మీరు కొత్తగా ప్రాజెక్టులు కట్టుకోవాలి. టెక్నికల్గా వాళ్ళు ఇంకా డిపిఆర్ సబ్మిట్ చేయలేదు, డిపిఆర్ రూపొందిస్తూనే ఉన్నారు. ఇవన్నీ సమస్యలు జరుగుతూ ఉండగానే మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ నిర్మాణానికై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడం తప్పు అని రెడ్ పిటిషన్ దాఖలు చేసిందని ఇప్పుడు రెడ్ పిటిషన్ని విత్డ్రా చేసుకుని తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ సివిల్ సూట్ వేసే అవకాశం ఉంది. సో ఏదేమైనా ఈ సమస్య ఇంతటితో ముగింపు పలుకుతుంది అని చెప్పి చాలామంది భావించారు. సుప్రీంకోర్టు డైరెక్షన్ లేదా జలశక్తి ఏదో ఒక ఇన్వాల్వ్మెంట్తోని కొంత కంక్లూజన్ వస్తుందేమో అనుకున్నారు. కానీ ఇంకా ఈ వివాదం పెరుగుతుందే కానీ కంక్లూజన్ రావడం లేదు. సో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం ఇంకెంతవరకు వెళ్తుంది, దీని పట్ల ఎవరు ఎటువంటి చొరవ చూపిస్తారు, కొత్త ప్రాజెక్టు ఇటు పాలమూరు రంగారెడ్డి అటువైపు నల్లమల సాగర్ ఎంత మేరకు ముందుకు వెళ్తాయో చూడాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.